హాయ్ కన్నయ్య, ఇవాళ రాముడి కథ చెప్పుకుందాం, సరేనా? నీకు రాముడు ఎవరో తెలుసు కదా, అయోధ్యలో ఉంటాడు. మరి వాళ్ళ అమ్మ పేరు తెలుసా? కౌసల్య. మరి వాళ్ళ నాన్న పేరు దశరథ మహారాజు. గుడ్ జాబ్. అయితే కన్నయ్య ఒకరోజు వాళ్ళమ్మ రాముడికి అన్నం తినిపించాలని చెప్పి అన్నం తీసుకొని వస్తుంది. అప్పుడు రాముడు, నాకు వద్దమ్మా, నేను అన్నం తినను అని ఏడుస్తాడు. అప్పుడు, అయ్యో ఎందుకు రామా, ఎందుకు తినవు, ఇంకేం కావాలి నీకు అని అడుగుతుంది కౌసల్య. అప్పుడు రాముడు ఏం చెప్పకుండా ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న దశరథ మహారాజు వస్తాడు. వచ్చి అడుగుతాడు, ఏమైంది రామా, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు బొమ్మలు కావాలా అని అడుగుతాడు. అడిగితే రాముడు చెప్తాడు, లేదు నాకు బొమ్మలు వద్దు, ఆకాశంలో ఉన్న చందమామ కావాలి, చందమామని తెచ్చిస్తేనే నేను అన్నం తింటాను, లేకపోతే తినను అని ఏడుస్తాడు. ఏడుస్తే అప్పుడు వాళ్ళమ్మ కౌసల్య చెప్తుంది, సరే నీకు చందమామ కదా కావాల్సింది, నేను నీకు చందమామ తెచ్చిస్తా. మరి చందమామ తెచ్చిన తర్వాత అన్నం తింటావా అని అడుగుతుంది. అడిగితే రాముడు చెప్తాడు, సరే అమ్మ, నువ్వు చందమామ తెచ్చిచ్చిన తర్వాత నేను అన్నం మొత్తం తినేస్తా అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు కౌసల్య లోపలికి వెళ్ళి అద్దం తీసుకొని వస్తుంది. అద్దం తీసుకొని వచ్చి రాముడి ముందు పెట్టి ఆకాశంలో ఉన్న చందమామని అద్దంలో చూపిస్తుంది రాముడికి. చూపించగానే రాముడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు ఆ చందమామని అద్దంలోంచి పట్టుకొని ఒక బ్యాగ్లో వేసేస్తాడు. వేసేసి వాళ్ళ అమ్మతో చెప్తాడు, అమ్మ ఈ బ్యాగ్ని జాగ్రత్తగా దాచిపెట్టు, నేను మళ్ళీ చందమామతో ఆడుకుంటాను, సరేనా అని చెప్పగానే కౌసల్య నవ్వి ఆ బ్యాగ్ని తీసుకొని లోపల పెట్టేసేస్తానని చెప్తుంది. చెప్పగానే అప్పుడు వచ్చి కౌసల్య అడుగుతుంది, సరే రామయ్య, ఇప్పుడు నీకు చందమామని తెచ్చిచ్చినా కదా, నువ్వు అన్నం తింటావా మరి అని అడుగుతుంది. అనగానే రాముడు, సరే అమ్మా, నేను అన్నం మొత్తం తినేస్తా, తొందరగా పెట్టు అని చెప్తుంది. చెప్పగానే అన్నం మొత్తం తినేస్తాడు రాముడు. తినగానే అప్పుడు తిన్న తర్వాత, మరి అమ్మ నేను అన్నం తినేసినా కదా, ఇప్పుడు చందమామతో ఆడుకుంటాను, సరేనా అనగానే కౌసల్య చెప్తుంది, లేదు రామయ్య, ఇప్పుడు చందమామ బజ్జు ఉన్నాడు పాపం, కాబట్టి నువ్వు కూడా బజ్జు, పొద్దున్న లేచిన తర్వాత నువ్వు చందమామతో చాలాసేపు ఆడుకోవచ్చు, సరేనా అని చెప్తుంది. చెప్పగానే రాముడు, సరే అమ్మ, అయితే నేను ఇప్పుడు బజ్జు ఉంటా మరి అని చెప్పి వాళ్ళమ్మ గుడ్ నైట్ చెప్తాడు. గుడ్ నైట్ అమ్మా అని చెప్పి బజ్జు ఉంటాడు.